వైసీపీకి డేంజర్ బెల్స్ మోగనున్నాయా? త్వరలోనే కూటమి సర్కార్ జగన్ కి షాక్ ఇవ్వనుందా? నగరపాలక సంస్థలు మున్సిపాలిటీల్ని కైవసం చేసుకోనున్నారా? మండల జిల్లా పరిషత్తులపై కూడా కన్ను పడిందా? పూర్తిగా వైసీపీని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అడుగులు వేస్తున్నారా? జగన్ గడప కడప నుంచే ఆపరేషన్ స్టార్ట్ చేస్తారా? గతంలోనే వైసీపీని పాతాళానికి తొక్కేస్తానని శపథం చేసిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నంత పని చేయగా ఈ 4 ఏళ్లలో అసలు జనంలో వైసీపీ ఊసే లేకుండా చేయాలని చూస్తున్నారా? మరి రాబోయే ఉపద్రవం నుంచి వైసీపీ గట్టెక్కేదెలా? వైసీపీని తొక్కిపట్టి నారతీస్తానని, పాతాళానికి తొక్కేస్తానని పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు పదే పదే అనేక సభల్లో హెచ్చరించిన సంగతి తెలిసిందే. పవన్ చెప్పినట్లుగానే ఎన్నికల్లో వైసీపీని చావుదెబ్బ కొట్టారు. 175 సీట్లు గెలుస్తామని విర్రవీగిన వైసీపీని 11 సీట్లతో పాతాళానికి తొక్కేశారు. అయితే వైసీపీ పూర్తిగా నిర్వీర్యమయ్యేలా ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు అడుగులు వేస్తున్నారా అంటే అవునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే కూటమి 164 సీట్లను గెలుచుకున్నా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో వైసీపీకి బలం ఉంది. ఎందుకంటే గత వైసీపీ పాలనలో తాడిపత్రి మున్సిపాలిటీ మినహా మిగతా అన్ని నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలను వైసీపీ ఊట్ చేసింది. సార్వత్రిక ఎన్నికలు 164 సీట్లను కూటమి పార్టీలు గెలుచుకున్నా నగరపాలక సంస్థల్లో, పురపాలక సంస్థల్లో బలం వైసీపీదే. అదేవిధంగా తరచూ ఇక్కడ ప్రోటోకాల్ వివాదాలు సైతం తెరమీదకు వస్తున్నాయి. కడప లాంటి చోట్లయితే ఇది మరింత ఎక్కువగా ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోని కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూటమి పార్టీలలో చేరుతున్నా అవిశ్వాసం పెట్టడానికి ప్రస్తుతమున్న చట్టం ప్రకారం 4 ఏళ్లు కంప్లీట్ అయితే మాత్రమే అవిశ్వాసం పెట్టగలరు. అయితే ఇది 2 ఏళ్లకు కుదిస్తూ కొత్త చట్టం తీసుకురాబోతోంది కూటమి సర్కార్. ఆ చట్టం అమల్లోకి వస్తే వెంటనే అవిశ్వాసం పెట్టి మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను కైవసం చేసుకోవాలని కూటమి పార్టీలు చూస్తున్నాయి. ఇప్పటికే 11 సీట్లతో చావు తప్పి కన్నులొట్టపోయినట్టు చందాన ఉన్న వైసీపీకి మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు కనుక దూరమైతే ఇక ఆ పార్టీ పూర్తిగా పతనమైనట్లే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరి రాబోయే ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు జగన్ ఏం చేయబోతున్నారు? పార్టీని కాపాడుకునే వ్యూహాలేంటి? పవన్ కళ్యాణ్ చంద్రబాబులను ఎదుర్కొని మళ్లీ నిలబడగలరా? ఈ విషయాలన్నీ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, అదేవిధంగా స్థానిక సంస్థలు ఇలా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరిన ఆయా పట్టణ, నగరాల్లోని మున్సిపల్ చైర్మన్లు, నగర మేయర్లు అలాగే కొనసాగుతున్నారు. జెడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు కూడా అలాగే కొనసాగుతూ వస్తున్నారు. వైసీపీ హయాంలో జెడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు, అదేవిధంగా నగర మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు ఎక్కువ శాతం వైసీపీ గెలుచుకుంది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీకి దెబ్బ పడింది. 11 సీట్లకే మట్టి కరిచింది. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పరిస్థితి మారిపోయింది. జగన్ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనో, లేదంటే పార్టీలో తమకు ఇబ్బందులు ఉన్నాయనో చాలామంది వైసీపీ నాయకులు కూటమి పార్టీలోకి జంప్ అయిపోయారు. అయితే మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ నగర కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో జాయిన్ అయినా మేయర్లు, చైర్మన్లు మాత్రం వైసీపీ తరపునే ఉన్నారు. అయితే ఆ స్థానాల్లో కూడా కూటమికి సంబంధించిన నాయకులు కూర్చోవాలి అంటే ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. అప్పుడు అవిశ్వాసంతో దించేసి స్థానిక సంస్థల చైర్మన్లు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లను కైవసం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అవిశ్వాసం పెట్టేందుకు చట్టం ఒప్పుకోదు. ఇప్పటి వరకు 4 ఏళ్లుగా ఉన్న కాలపరిమితిని 2 ఏళ్లకు కుదిస్తూ మంత్రిమండలి ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. ఇప్పుడు అది చట్టరూపం దాల్చితే ఇక అవిశ్వాసం షురూ అయినట్లే. దీంతో వైసీపీ కోట కూలిపోవడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జగన్ కడప నుంచే కూటమి అగ్రనేతలు ఆపరేషన్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కడప అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోట. వైఎస్ఆర్ ప్రతిపక్షంలో అత్యధిక కాలం నెట్టుకుని వచ్చారు. అంటే దానికి కారణం సొంత జిల్లాలో బలగం పెద్ద ఎత్తున ఉండడమే. ఇక ఆయన రాజకీయ వారసుడిగా జగన్కి కూడా ఆ బలం తోడైంది. కాంగ్రెస్ ని జగన్ ధిక్కరించి వచ్చినా, సొంత పార్టీ పెట్టినా హక్కున చేర్చుకుని ఆదరించినది సొంత జిల్లా. అయితే 2024 నాటికి మొత్తం పరిస్థితులు మారిపోయాయి. కడపలో టీడీపీ గెలిచి తొడగొట్టి సవాల్ చేస్తోంది. ఇక కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీకి కేవలం 4 మాత్రమే దక్కితే మెజారిటీ కూటమి ఎగరేసుకుపోయింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కడప జిల్లా పరిషత్ మీద కన్నేసింది. ఎన్నికల ముందు తరువాత కొంతమంది జడ్పీటీసీలను చేర్చుకుంది. దాంతో అలర్ట్ అయిన వైసీపీ అధినాయకత్వం వారిని పిలిచి మరీ బుజ్జగించింది. అధికార పార్టీ కంటే కూడా అన్ని రకాలుగా ఎక్కువ ప్రయోజనం కలిగిస్తామని హామీ ఇచ్చింది. అయితే జడ్పీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. ఈలోగా కడప కార్పొరేషన్లో వైసీపీ జెండాను దించేసే కార్యక్రమానికి టీడీపీ గట్టిగానే ప్రయత్నాలు మొదలెట్టింది. కడప ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి ఆ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆమె ఇటీవల కార్పొరేషన్ మీటింగ్కి వెళితే ఆమెను వేదిక మీదకు ఆహ్వానించలేదని అనుచరులు రచ్చ చేశారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ఆమెను ఆ విధంగా వేదిక మీదకు అనుమతించే అవకాశం లేదని అధికారులు చెప్పినా ఆ రచ్చ కొనసాగింది. అది హైలైట్ అయింది. అంతేకాదు వైసీపీకి చెందిన మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్తను పోయించి ఆ మధ్య టీడీపీ నేతలు చేసిన నిరసనలు కూడా ఒక హైలైట్ గా నిలిచాయి. ఇప్పుడు చూస్తే ప్రభుత్వ విప్ పదవి ఆమెకు ఇచ్చారు. దాంతోపాటు కేబినెట్ ర్యాంక్ హోదా కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కడప కార్పొరేషన్ ని వైసీపీ నుంచి లాగేయాలన్న అధినాయకత్వం ఆలోచనలను తెలుసుకుని మరి ఆమె వ్యూహాలు రూపొందిస్తున్నారని అంటున్నారు. కడపలో ఆపరేషన్ ఆకర్షణి స్టార్ట్ చేశారు అని అంటున్నారు. ఈ దెబ్బకు వైసీపీ నుంచి ఏకంగా 15 నుంచి 20 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. చాలా తొందరలో వారందరినీ అమరావతికి తెచ్చి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్చాలని మాధవిరెడ్డి సూపర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వారికే టికెట్లు ఇవ్వాలని కూడా హామీలో ఉందట. ఇలా వైసీపీ కార్పొరేటర్లను తమ వైపునకు తిప్పుకుని మేయర్గా ఉన్న సురేష్ బాబుని దించేయాలని మాధవిరెడ్డి పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. ప్రోటోకాల్ విషయంలో తమను అవమానపరిచిన మేయర్ని మాజీని చేయడమే సరైన జవాబు అన్నట్లుగా ఆమె దూకుడు చేస్తున్నారని అంటున్నారు. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్కి ఊహించని విధంగా మద్దతు లభిస్తోందట. మరింత మంది కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అదే కనుక జరిగితే జగన్ సొంత ఇలాకాలో కార్పొరేషన్ చేజారడం ఖాయమని అంటున్నారు. మరింత మంది కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. అదే కనుక జరిగితే జగన్ సొంత ఇలాకాలో కార్పొరేషన్ చేజారడం ఖాయమని అంటున్నారు. ముందు కార్పొరేషన్తో మొదలుపెట్టి ఆ తర్వాత జడ్పీ పీఠం కూడా టీడీపీకి దక్కేలా చూసుకుంటే వైసీపీ అధినేత సొంత జిల్లాలోని ఆ పార్టీ కూసాలు కదిలిపోతాయని ఏపీ వ్యాప్తంగా ప్రచారం చేయొచ్చు అని, తద్వారా ఆ పార్టీని పొలిటికల్గా డీమోరలైజ్ చేయవచ్చు అని అంటున్నారు. ఏపీలో వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో విజయం తర్వాత కూటమి అసెంబ్లీలో బయట మాజీ సీఎం జగన్ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. పలువురు వైసీపీ నేతలు కూటమి పార్టీలో చేరారు. వైసీపీకి బలమున్న శాసనమండలిలోనూ పలువురు ఇప్పటికే టీడీపీతో టచ్లో ఉన్నారు. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలపైన కన్నేసింది. మరోవైపు 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. పలువురు తెలుగుదేశం పార్టీలో చేరిపోగా మరికొందరు జనసేనలో చేరారు. 4 ఏళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకపోవడంతో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీలు మారినప్పటికీ చైర్మన్ పీఠం మీద వైసీపీ నేతలే ఉంటూ వచ్చారు. ఇప్పుడు వారందరిలోనూ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే
అసెంబ్లీలో రెండో పెద్ద పార్టీగా జనసేన ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా ఓట్లు వేసిన ప్రజలకి షాక్ ఇచ్చారు. అయితే వైసీపీకి రెట్టింపు సంఖ్యలో ఎమ్మెల్యేల్ని గెలుచుకున్న జనసేన అతి త్వరలోనే బలాన్ని మరింతగా పెంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా టీడీపీ జనసేన కలిసి ఇంకోసారి వైసీపీకి చుక్కలు చూపించబోతున్నాయి. మరి కూటమి వ్యూహాల్ని వైసీపీ ఎలా ఎదుర్కొనుంది? అందుకు జగన్ ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? ఈ విషయాలన్నీ తెలుసుకోబోయే ముందు బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దగా ఎమ్మెల్యేలు లేరు. ఇప్పుడు అవిశ్వాసం పెడితే మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, నగర పాలికలు, మున్సిపాలిటీలు కూడా పోతాయి. ఇక మిగిలింది శాసన మండలి. మరి మండలి సభ్యుల్ని అయినా కాపాడుకోగలుగుతారా? ఏమో, అది కూడా కష్టమే అనిపిస్తోంది. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్సీలు ఇప్పటికే వైసీపీతో అంటిముట్టునట్లుగా ఉన్నారు. ఇంకోవైపు తమకి గౌరవం ఇవ్వడం లేదంటూ కీలక నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే వైసీపీని ఈ 4.5 ఏళ్లలో పూర్తిగా భూస్థాపితం చేసేందుకు కూటమి నేతలు అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వన్ టైం వండరేనా? ఈ 5 ఏళ్లలో పుంజుకుని వచ్చే ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని సంపాదించుకుంటారా అంటే డౌటే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అధికారం దాకా ఎందుకు, పార్టీ జెండా మోయడానికి మిగిలేది ఎవరు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఓడినా జగన్ తీరులో మార్పు రాలేదని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జనసేనలపై ఎలా అయితే విమర్శలు చేశారో ఇప్పుడు కూడా అదే తరహాలో రెచ్చిపోతున్నారు. దీంతో జగన్తో పాటు ఆయన పార్టీకి కష్టాలు తప్పవనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. జగన్కు ఉన్న ఒక్కగానొక్క ఆశాదీపం మండలి సభ్యులను కూడా కూటమి లాగేసుకోవడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి కీలక నేతలు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా కాపు నాయకులు వరుసపెట్టి జగన్ కు గుడ్ బై చెప్పేశారు. ఒకవైపు నేతల వలసలు కంటిన్యూ అవుతుంటే ఇంకోవైపు కూటమి అటాక్ నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోతోంది. అటు కేసుల మీద ఉక్కుపాదం మోపుతుండడం కూడా నాయకులు భయంతోనే కండువా మార్చడానికి కారణమని అంటున్నారు. ఏపీలో అధికారం కోల్పోయాక వైసీపీ పరిస్థితి రోజురోజుకు చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత చాలా మంది ముఖ్య నేతలు పూర్తిగా సైలెంట్ అయ్యారు. 2-3 నేతలు తప్ప మిగిలిన నేతలు పెద్దగా యాక్టివ్గా లేకపోవడం వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఇది ఇలా ఉంటే కొందరు నేతలు మాత్రం ప్రతిపక్షంలో ఉండడం అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట. నిన్న మొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన నేతలు ప్రతిపక్షంలో ఉండడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారట. ఉన్న ఫలంగా పార్టీ మారితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన చేస్తున్నారట. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలే పార్టీ మారాలని ఆలోచిస్తుండడం వైసీపీ పెద్దలను ఆశ్చర్యానికి గురి చేస్తుందట. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతలే పార్టీ మారాలని ఆలోచిస్తుండడంపై వైసీపీ పెద్దలు ఆశ్చర్యానికి గురవుతున్నారట. అధికారంలో ఉన్నప్పుడు మా జగన్ అన్న నేతలే ఇప్పుడు పార్టీ మారుతుండడంపై వైసీపీ నేతలు విస్మయానికి గురవుతున్నారట. పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు చాలా మంది నేతలు పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత కొందరు నేతల్లో చాలా మార్పు వచ్చిందని పార్టీలో చర్చ జరుగుతోంది. గత 14 ఏళ్లుగా జగన్తో నడిచిన నేతల్లో సైతం తేడా కనపడుతోందట. ముఖ్యంగా పార్టీలో మొదటి నుంచి ఉండి అందున జగన్కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేతలిప్పుడు పార్టీ మారాలనుకోవడం పెద్ద చర్చకు తెరలేపింది. జగన్ కాంగ్రెస్ను విభేదించి బయటకు వచ్చినా రాజకీయంగా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో జగన్కు వెన్నంటే నిలిచిన నేతలు సైతం ఇప్పుడు పార్టీ మారాలనుకోవడం ఏంటా అని సొంత పార్టీలోనే గుసగుసలు వినబడుతున్నాయి. జగన్కు ఒక రకంగా సొంత మనుషులుగా ముద్ర ఉన్న నేతలిప్పుడు పార్టీ మారుతుండడంపై రకరకాల చర్చలు కొనసాగుతున్నాయి. జగన్తో వ్యక్తిగతంగా రాజకీయంగా ఉన్న బంధాన్ని తెంచుకొని పార్టీని వీడడం అస్సలు తాము ఊహించుకోలేకపోతున్నామని వైసీపీ నేతలు అనుకుంటున్నారు.
ఇప్పట్లో వైసీపీ కోలుకోవడం కష్టమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో 11 సీట్లు మాత్రమే గెలిచి వైసీపీ 164 చోట్ల తీవ్రంగా నష్టపోయింది. కూటమి గెలిచిన స్థానాలన్నీ భారీ మెజారిటీతో గెలుచుకున్నవే. అటువంటి చోట్ల మళ్లీ కోలుకోవాలన్నా, రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకోవాలన్నా జగన్ విధానాలలో మార్పు రావాలని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఇప్పటికీ తానే సీఎం అన్నట్లు జగన్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దీంతో జగన్ను ఇంకా టార్గెట్ చేసేందుకు కూటమి పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఒకవైపు వైసీపీ బలహీనపడుతుంటే ఇంకోవైపు జనసేన రోజురోజుకు బలం పెంచుకుంటూ పోతోంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి రెట్టింపు సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలుచుకున్న జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి బలాన్ని ఇంకా పెంచుకుంటూ పోతోంది. నామినేటెడ్ పదవులతో క్షేత్రస్థాయిలో బలపడాలని చూస్తోంది. జనసేన వీలైనన్ని ఎక్కువ నామినేటెడ్ పదవులను దక్కించుకుంటూ ఏపీ రాజకీయ చదరంగంలో తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతోంది. రాష్ట్రంలో వైసీపీ బలహీనపడి ఆ ప్లేస్లోకి ఆల్రెడీ జనసేన వచ్చేసింది. ఎందుకంటే అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే తాము వెళ్లమని మారం చేసిన వైసీపీ ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్ష హోదాకు సరిపడే స్థానాలను గెలుచుకోలేకపోయింది. అయితే అవడానికి మిత్రపక్షమైన జనసేనకి ప్రతిపక్షానికి కావలసిన సీట్ల కంటే ఎక్కువ స్థానాలు దక్కాయి. ఒకవైపు చంద్రబాబు పరిపాలనా అనుభవంతో దూసుకుపోతుంటే ఇంకోవైపు పవన్ కళ్యాణ్ తన వర్కింగ్ స్టైల్తో ప్రజల మనసులు గెలుచుకుంటున్నారు. ఈ ఇద్దరి సూపర్ మార్క్ పాలనతో భవిష్యత్తులో కూడా తమకు అవకాశం దక్కదేమో అన్న ఆందోళనలో వైసీపీ నేతలున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రతి సమస్యలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తున్న తీరు చూస్తుంటే మాత్రం ఇది కదా అసలు సిస్సులు నాయకత్వం అన్న టాక్ వినిపిస్తోంది. పదవి అంటే హోదా కాదు, బాధ్యత అని చాటుతున్న నేతగా పవన్ కళ్యాణ్ గుర్తింపు సాధించారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలా కృష్ణార్జునుల్లా పవన్ చంద్రబాబు దూసుకుపోతుండటంతో ఇక భవిష్యత్తులో వైసీపీకి ఛాన్స్ దక్కదేమో అన్న అనుమానంతోనే వైసీపీకి నేతలు గుడ్ బై చెబుతున్నారని అంటున్నారు. అందులోనూ 10 ఏళ్లు పొత్తు, 25 ఏళ్ల రాజకీయ సుస్థిరత అంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ తరుణంలో వైసీపీని 4.5 ఏళ్లలో భూస్థాపితం చేసేలా కూటమి అగ్రనేతలు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వైసీపీకి మాత్రం డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే అనుకోవాలి. ఇప్పటికే పట్టు కోల్పోయిన పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడితే ఇప్పట్లో కోలుకోవడం కాస్త కష్టమే. అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తున్న కూటమిని వైసీపీ ఎదుర్కొంటుందా, లేదంటే పవన్ చంద్రబాబు ధాటిని తట్టుకోలేక ఎంత డ్యామేజ్ జరిగినా సైలెంట్ అయిపోతుందా అన్నది తేలాల్సి ఉంది.